హాయ్ గైస్, మీరు చూస్తున్నారు స్పార్క్ అకాడమీ ఛానల్. ఈరోజు క్లాస్ ఈరోజు క్లాస్ 5లో షుడ్ గురించి తెలుసుకుందాం. షుడ్ అంటే తెలుగు మీనింగ్ చెయ్యాలి అని. ఈ షుడ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే అడ్వైజ్కి యూజ్ చేస్తాం. అంటే నువ్వు హోంవర్క్ చేసుకొని రావాలి. ఎవరైనా కానీ మనకన్నా పెద్దోళ్ళు కానీ లేదంటే మన బాస్ కానీ ఎక్కువ షుడ్ అనేది యూజ్ చేస్తారు. అంటే నువ్వు ఆ పని చెయ్యాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు అది ఖచ్చితంగా పని చేయాల్సింది, అది అవసరం. కాబట్టి మనకి షుడ్ అనేది చాలా చోట్ల యూజ్ చేస్తాం. మన స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా షుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. షుడ్ అనేది ప్రెజెంట్ గురించే మాట్లాడుతుంది. ఒకవేళ తెలుగులో మీ అన్న ఉన్నాడు, మీ అన్న వచ్చి నువ్వు హోంవర్క్ చేయాలి లేదా నువ్వు ఊరికి వెళ్ళాలి అంటే అవసరం. షుడ్ అంటే చెయ్యాలి అని. దీని స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. షుడ్ అనేది ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వడానికి మనం యూజ్ చేస్తాం. నువ్వు ఆ పని చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు క్రికెట్ ఆడు, లేదా నువ్వు ఈత కొట్టు, లేదా నువ్వు వంట వండు, నువ్వు కసు నూకు, ఇలా అడ్వైజ్ ఇచ్చేకి యూ షుడ్ డూ దట్ వర్క్. అప్పుడు మనము షుడ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తే యూ షుడ్ గో టు కాలేజ్ అంటే నువ్వు కాలేజ్కి వెళ్ళు. వీ షుడ్ క్లీన్ హౌస్ అంటే మేము హౌస్ క్లీన్ చేయాలి అంటే అవసరం. లాస్ట్ లీ అనేది వస్తుంది చూడండి. షుడ్ అంటేనే లీ అని తెలుగులో మీనింగ్ వస్తుంది. ఇంకోటి, దే షుడ్ రీడ్ న్యూస్ పేపర్. వాళ్ళు న్యూస్ పేపర్ చదవాలి. దే షుడ్ రీడ్ న్యూస్ పేపర్. ఒకవేళ దే రీడ్ న్యూస్ పేపర్ అంటే వాళ్ళు న్యూస్ పేపర్ చదవాలి అని. అప్పుడు మనం ఏమంటున్నాం, వాళ్ళ ఇష్టం అది, మనం వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం లేదు. అదే దే షుడ్ రీడ్ న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి అంటే మేము వాళ్ళకి అడ్వైజ్ ఇస్తున్నాం. హీ షుడ్ ప్లే క్రికెట్. అతను క్రికెట్ ఆడాలి ఖచ్చితంగా. షీ షుడ్ లర్న్ కుక్. ఆమె వంట నేర్చుకోవాలి. ఈ షుడ్ అంటే మనకి చెయ్యాలి అని వస్తుంది. ఇది మనము షుడ్ అనేది ప్రెజెంట్లోనే యూజ్ చేస్తాం. దీని స్ట్రక్చర్ ఏమి? సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి అడ్వైజ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.